మదీనాగూడ టు సంగారెడ్డి చౌరస్తా వరకు 4 లేన్ల రోడ్డును 6 లేన్ల రోడ్డుగా విస్తరించబోతున్నారు అధికారులు. అయితే ఈ రోడ్డు పనులు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి కూడా ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు వణికిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రోడ్డు పనులు ప్రారంభమై 2 సంవత్సరాలు పూర్తవుతోంది. కానీ ఇప్పటివరకు 50% పనులు కూడా పూర్తి కాలేదు. దీంతో ఈ రోడ్డుపైన ఎక్కడ చూసినా గుంతలు, బురద, దుమ్ము, ధూళితో ప్రయాణం చేయాలంటేనే వాహనదారులు వణికిపోతున్నారు. అటు మదీనాగూడ నుంచి సంగారెడ్డి చౌరస్తా వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర ఈ 6 లైన్ల విస్తరణ పనులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో పనులైతే ప్రారంభమయ్యాయి. మొన్నటి జూన్ వరకే కంప్లీట్ అయ్యేది ఉంది. కానీ ఇప్పటివరకు సగం పనులు కూడా కంప్లీట్ కాలేదు. ఇక వర్షాలు వచ్చినప్పుడైతే ఆ వర్షాలు పడ్డప్పుడు ఈ రోడ్డుపైకి వాహనాలు తీసుకొని రావాలంటేనే ప్రజలు ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక నార్మల్ డే అప్పుడైతే మొత్తం రోడ్డు పైన ఎక్కడ చూసినా కూడా పెద్ద ఎత్తున దుమ్ము తేలుతుండడంతో టూ వీలర్ పైన వెళ్ళేటటువంటి వాహనదారులు, ఆటోలపై వెళ్ళేటటువంటి వాహనదారులకు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. చాలా వరకు ప్రమాదాలు కూడా చోటు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక 30 కిలోమీటర్ల దూరంలో ఏదైతే ఈ రోడ్డు పనులు జరుగుతున్నాయో 30 కిలోమీటర్ల ప్రయాణం చేయాలంటే సుమారు 2.5 గంటల సమయం పడుతుందంటే రోడ్డు పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా గుంతలు ఉండడం, వర్షాలు పడ్డప్పుడు ఆ గుంతల్లో నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఎక్కడ గుంతుందో కూడా తెలియని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే టూ వీలర్ల పరిస్థితి, ఆటోల పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉందనే చెప్పాలి. వాటిలో ప్రయాణం చేయాలంటే అందులో కూర్చున్నటువంటి వ్యక్తులకు నడుము హూనమైపోతుంది. ఇక చిన్న చిన్న వెహికల్ల పరిస్థితి మరీ దారుణం. పూర్తిగా ఆ రోడ్డు పైన ప్రయాణం చేస్తే షెడ్డుకి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇటు ఏదైతే ఈ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్నారో అటు పటాన్ చెరువు దాటిన తర్వాత ఏదైతే ఇస్నాపూర్ ఉంటుందో ఇస్నాపూర్ దగ్గర ఒకటి, రుద్రారం వద్ద ఒకటి, కంది ఐఐటి వద్ద ఈ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారో ఆ బ్రిడ్జిలు ఏర్పాటు చేస్తున్న క్రమంలో రోడ్డు మొత్తం కూడా వన్ వే రోడ్డును క్రియేట్ చేయడం జరిగింది. ఇక ఆ రోడ్డులో ప్రయాణం చేయాలంటే కూడా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. రాత్రిపూట ముఖ్యంగా ఏదైతే ఇది ప్రధాన రహదారి అని చెప్పాలి. ఇప్పుడు ఏదైతే మదీనాగూడ నుంచి ఇటు సంగారెడ్డి చౌరస్తా వరకు రోడ్డు వెడల్పు అవుతుందో దాని తర్వాత ఇదంతా కూడా NH65 లైను. ఇక్కడ నుంచే ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేటటువంటి మహారాష్ట్ర వెళ్ళేవారు, కర్ణాటక వెళ్ళేవారు, ముంబై వెళ్ళేవారు, షిరిడి వెళ్ళేవారు అందరూ కూడా ఈ రోడ్డు గుండానే వెళ్ళాల్సిన పరిస్థితి. హెవీ వెహికల్స్ కూడా పెద్ద ఎత్తున వస్తుంటాయి. పెద్ద పెద్ద కంటైనర్లు, పెద్ద పెద్ద లారీలు వస్తున్న క్రమంలో ఒక్కసారి కనుక ఆ రోడ్డు పైన ఎక్కడైనా ఒక వెహికల్ ఒక 10 నిమిషాలు ట్రబుల్ ఇచ్చి ఆగిపోతే కనుక సుమారు 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా రోడ్డు పనులు నెమ్మదిగా జరగడం వల్లనే ఈ సమస్యలు అయితే తలెత్తున్నాయంటూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. వెంటనే ఈ NH65 ఏదైతే మదీనాగూడ టు సంగారెడ్డి చౌరస్తా వరకు 6 లైన్లు రోడ్లు పనులు మొదలుపెట్టారో ఆ పనులను త్వరితగతిన పూర్తి చేయాలంటూ ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది.